హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మళ్ళీ మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం అండ్ బోయా కొట్టబోతున్నాం. ఐఎమ్ సారీ గైస్, నిన్న మొన్న వీడియోస్ రాలేదు. ఎందుకంటే మొన్న వచ్చేసి దేవత వచ్చింది గైస్ ఇక్కడికి. ఆ దేవత రావడం వల్ల మేము వీడియోస్ అయితే పెట్టలేకపోయాం. అండ్ నిన్న వచ్చేసి మా ఫ్రెండ్స్తో మాట్లాడడం సరిపోయింది, వీడియో పెట్టలేకపోయా. ఐఎమ్ సారీ గైస్. అండ్ ఈరోజు వచ్చేసి వీడియో అయితే పెడుతున్నాను. సో మళ్ళీ మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం అండ్ బోయా కొట్టబోతున్నాం. సో ఆ బోయా కొట్టాలి, బోయా అయితే కొట్టబోతున్నాం గైస్. అండ్ నా టీం కోడ్ వచ్చేసి ఇదన్నమాట, చెప్తున్నా చూడండి. నా టీం కోడ్ 158278034446. నా టీం కోడ్ వచ్చేసి ఇదనమాట. మళ్ళీ చెప్తున్నా, 158278034446. నా టీం కోడ్ వచ్చేసి అదే అనమాట. మీకు ఎవరికన్నా రావాలనిపిస్తే కనుక రిక్వెస్ట్ పెట్టండి, పక్క యాక్సెప్ట్ అయితే చేస్తాను నేను. కానీ నాకు తెలిసి నా ఏ టైంలో అంటే ఒక 1-2 ఆ టైంలో పడితే నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. మామూలు టైంలో నేను ఉంటానో ఉండనో కూడా తెలీదు. అండ్ మన దగ్గర ప్రస్తుతానికి వచ్చేసి 12 క్యారెక్టర్స్ ఉన్నాయి గైస్. అండ్ ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ అయితే కొంటున్నా, అది ఏదో కాదు, రే క్యారెక్టర్ అయితే కొంటున్నాను. రే క్యారెక్టర్ అయితే బై చేసేద్దాం. సో గైస్, రే క్యారెక్టర్ అయితే బై చేసా. ఇదే అనమాట రే క్యారెక్టర్. రే క్యారెక్టర్ అయితే బై చేసేసా గైస్. సో ఇప్పుడు మనం బిఆర్ అయితే ఆడబోతున్నాం అన్నమాట. సో లెట్స్ గో. స్టార్ట్ చేసా. సో గేమ్లోకి అయితే వచ్చేసాం అప్పుడే. సో గాయస్, నేను వచ్చేసి ఏమనుకుంటున్నానంటే ఒక 50 సబ్స్క్రైబర్స్ రాగానే నేను ఫేస్ రివీల్ అయితే చేస్తా. మీకు ఇందాక చెప్పా కదా దేవత అని, ఆ దేవత ఫేస్ రివీల్ కూడా చేస్తా గైస్ 50 సబ్స్క్రైబర్స్ వస్తాయి. సో నేను వచ్చేసి ఆ ఫేస్ రివీల్ అయితే అయ్యాక ఇంకొక ఛానల్ అయితే పెడతాను, దాంట్లో కుకింగ్ వీడియోస్ అయితే పెడతారు గైస్. అంటే పెట్టేది నేను కాదు, మా చిన్నమ్మ ఛానల్ ఎప్పటి నుంచో క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఆమెకు ముందే నేను క్రియేట్ చేస్తా. నేను చెప్పానమాట, 50 సబ్స్క్రైబర్స్ వస్తే కనుక మనం పక్క ఇద్దరం కలిసి అయితే వీడియోస్ చేద్దామని చెప్పి ఓకే అంది గైస్. దానికి సెట్. ఇప్పుడు మనం అయితే దిగాం, పీక్లో దిగాం గైస్. మనం పీక్లో చాలా మంది అనుకుంటారు పీక్లో ఎక్కువ ఎనిమిస్ ఉంటారేమో అని. ఇది స్టార్టింగ్లో పీక్ వచ్చినప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు గైస్ ఎనిమిస్. కాకపోతే ఇప్పుడు చాలా తక్కువ ఆ పీక్లో. పీక్లో కన్నా క్లాక్ టవర్లో ఎక్కువ మంది ఉంటారు గైస్ ఎనిమిస్. పీక్లో కన్నా క్లాక్ టవర్లో. స్టక్ అయింది గైస్, లేదా వేసేవాడు ఇప్పుడు. రిటర్న్లో ఉంటాడు. షట్, తప్పించుకున్నాడు గైస్. సో వాడే గైస్, వాడే చచ్చిపోయాడు. వాడైతే చచ్చిపోయాడు. ఇంకో ఎనిమిది గైస్. ఇంకో ఎనిమిది కూడా చచ్చిపోయాడు.
సో మెడి అయితే వేసుకున్నాం. సో ఇంకా నేను వచ్చేసి గ్రానీ ఆడాలి అనుకుంటే కనుక లైక్ చేయండి. గ్రానీ కాకుండా ఇంకా వేరే గేమ్స్ రోబ్లాక్స్ లేదా కమల ఇంకా లేదా బా వచ్చి చేస్తున్నాడు గైస్. సో వచ్చేసి డోనట్స్ వేడు గైస్. డోనట్స్ వేడు వేసేసాం. సో ఇన్ని ఉన్నాయి కానీ మనకు అవసరం ఇన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనం గుర్రం మీద సవారీ అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడు వేస్తున్నాడు గైస్. జస్ట్ చచ్చిపోయేదాన్ని. చూడండి అసలు కిందకు దూరాడు గైస్. వేసేద్దాం ఇప్పుడు. అదిగోండి సచ్చాడు గైస్. లేకపోతే ఫోన్లో నూరుకుంటుంటే ఎంత చేసాడు. సో వాడిని కూడా మనం అయితే డౌన్ చేసేసాం. సో అసలు నిజం చెప్పాలంటే గ్రానీ వీడియో ఒక 2 days ముందే రావాలి గైస్. 2 days ముందే రావాలి గ్రానీ వీడియో. 3 times కంప్లీట్ చేసేసాం. 3 times జోక్ కాదు, నిజంగా 3 times కంప్లీట్ చేసేసాం అండర్ గ్రౌండ్ ఎస్కేప్. కాకపోతే వీడియో డిలీట్ అయిపోయింది స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల. మళ్ళీ ఆ స్టోరేజ్ క్లియర్ చేసి గ్రానీ వీడియో పెడితే అది లోపు నేను గ్రానీ డౌన్లోడ్ చేసా, దానివల్ల స్టోరేజ్ మళ్ళీ ఫుల్ అయిపోయింది. ఇంకా గ్రానీ వీడియోనే పెట్టలా, పోస్ట్ చేయలేదు. అండ్ పక్కా గ్రానీ అయితే కంప్లీట్ చేసి పెడతా వీడియో. ఎప్పుడో నాకు తెలీదు, కాకపోతే పక్కా పెడతా. అండ్ ప్రస్తుతానికి నేను కూడా మున్నాబాయ్ లాగా ఫ్రీ ఫైర్ ఆడదాం అనుకుంటున్నా గైస్. మున్నాబాయ్ హైఫై గేమర్ అట్లా. ఇక్కడ పక్క ఎనిమి అయితే ఉంటాడు. సో ఈ చూడండి గైస్ భలే వస్తున్నాయి. ఇటు వచ్చింది ఇప్పుడు 4 sides వచ్చినాయి గైస్. ఇంకా వస్తున్నాయి, ఎదుగోండి ఇటు కూడా వచ్చినాయి. బాగుంది గాయస్. ఇటు ఏంటి రాట్లా, అదొకటే అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎనిమి ఉండాలి, కానీ మనకి తీసుకుందాం. ఒకటి తీసుకొని గుర్రం మీద సవారీ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో నేను వచ్చేసి ఫ్రీ ఫైర్ ప్లేయర్ అనమాట చిన్నప్పటి నుంచే.
సో నిన్న వచ్చేసి ఆర్సీబీ గెలిచింది గైస్. ఆర్సీబీ వచ్చేసి విన్ అయింది. చాలా సాడ్గా ఉండే నిన్న నైట్ అంతా పడుకోలే ఆర్సీబీ గెలవడం వల్ల. ఎందుకంటే నేను సిఎస్కే ఫ్యాన్ అనమాట. ఆర్సీబీ గెలంగానే కాస్త మూడ్ బాలే, అందుకని ఫ్రీ ఫైర్ ఓపెన్ చేశా గైస్. ఆర్సీబీ గెలిచిందన్న కోపంతో ఫ్రీ ఫైర్ ఓపెన్ చేశా. నా సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా ఆర్సీబీ ఫ్యాన్ ఉంటే ఏమనుకోకండి. నాకు ఆర్సీబీ అంటే ఇష్టమే, కాకపోతే దానికన్నా సిఎస్కే కొంచెం ఫేవరెట్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి తలా ఫ్యానే. అది బ్యాన్ అయినప్పుడు వచ్చిన అంత ఏడుపు ఇప్పుడు రాలేదు గైస్. ఆర్సీబీ గెలిచాక అంటే 5 కప్పులు ఉన్నాయి, ఆ 2 కప్పులు ఆడబెట్టుకుంటారని వాళ్ళు ఏమంటారు చెప్పండి. తలా ఫర్ ఏ రీజన్ అనమాట మనం. ఇంకా ధోని వచ్చేసి రాలేడు అంటున్నారు చాలామంది. దానికి చాలా బాధగా ఉంది గైస్. రాలేడు అనగానే చాలా బాధగా ఉంది గైస్. బట్ నో ప్రాబ్లం, ఆర్సీబీ గెలిచిందని నన్నంతా రచ్చ జరిగింది విజయవాడలో. ఇక్కడ ఇంకా హైదరాబాద్లో అయితే చెప్పక్కర్లా, మనం మొత్తం హల్చల్ చేశారంట. ఒక అన్నయ్య ఉన్నాడు అనమాట హైదరాబాద్లో, ఆర్సీబీ ఫ్యాన్. ఆ అన్న కూడా అన్న చెప్పాడు అనమాట, మొత్తం హల్చల్ జరిగింది, నైట్ అంతా పోలీసులు కూడా వచ్చారు మొత్తం. ఎందుకు గైజ్, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఎనిమిస్ కనబడతారు అనుకుంటే ఒక్కడు కనపట్ల వచ్చి ఉన్నదే ఒక్కడు గైస్. సో మనం పోయే కొడతానికి దగ్గరలో ఉన్నాం, కానీ వాడు చంపేస్తే ఏం చేయలేం. జోన్ వస్తుంది. సో ఎనిమిది ఆడన్నాడు. సో అక్కడ కనపడితే మనం గేమ్ అయిపోద్ది. అక్కడ కనపడట్లా. రెడ్ మార్క్ వచ్చింది గైస్. చాలు దొరికాడు. హెడ్ ఆడికి షట్ తప్పించుకుంటున్నాడు గైస్. రారా ఆగాడు. షట్. సో అటు వెళ్ళిపోయాడు గైస్, గోల్ వేసుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. చూసి క్లోట్ వచ్చేద్దాం. ఇంకా క్లియర్గా కనబడతాడు నోటికి నుంచి. వాడు తప్పించుకుంటున్నాడు గైస్. జోన్ అనుకుందయ్యా. వాడు చూసారా? ఇప్పుడు చాలా పెద్ద వార్ జరుగుతుంది ఇక్కడ. సో గాయ్స్ మనం వచ్చేసి, సో
సో బోయ్ అయితే కొట్టేసాం, మ్యాచ్ మందే ఈరోజు. సో బోయ్ అయితే కొట్టేసాం గాయస్, రే క్యారెక్టర్తో కొట్టాం అది కూడా. సో బయటకి అయితే వెళ్దాం. సో ఇది నాకు బీఆర్ వచ్చాక థర్డ్ బోయా అనుకుంటా గైస్ నాకు తెలిసి. సో గోల్డ్ 1 అయిపోయింది, గోల్డ్ 2కి వచ్చాం. సో ఎన్నో బోయా చూపించలేదు గైస్. తలా ఫర్ ఏ రీజన్ 7 కిల్స్తో బోయా కొట్టేసాం గైస్. మనం 7 కిల్స్తో బోయా చేసాం, తలా ఫర్ ఏ రీజన్. ఏంటిది కాగా. సో ఈ వీడియోకి అయితే బోయా కొట్టేసాం. ఈ వీడియోకి ఇంకంతే, అది కూడా తలా ఫర్ ఏ రీజన్ 7 కిల్స్తో అయితే బోయా కొట్టాం గైస్. సో ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ గైస్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. టాటా.